Hi everyone, welcome to our channel Math Time with Dhanaprasad. సో మనం ఏపీ అండ్ టీఎస్ పాలిసెట్ 2020 మ్యాథమెటిక్స్లో ఫోర్త్ చాప్టర్లో ఉన్నాము. ఫోర్త్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. సో లాస్ట్ వీడియోలో మనం బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేస్తున్నాము. లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే సింగిల్ సొల్యూషన్ ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అని చెప్పాము. అదేవిధంగా ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అని చెప్పాం. అంటే లైన్స్ ఓవర్లాప్ అవుతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కేసులో మనం a1/a2 ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే లైన్స్ ప్యారలల్గా ఉంటాయి, వాటికి సొల్యూషన్ లేదు అని చెప్పాము. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసుకుని మనం 2019 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు మీరు చూస్తారు. సో జాగ్రత్తగా ఫాలో అయితే మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో 2018, 17, 16 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు అందిస్తాం. సో మీరు బాగా అర్థం చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మంచి ర్యాంక్స్ తెచ్చుకోండి. Question number 1, the solution of 2/x plus 3/y equal to 13 and 5/x minus 4/y equal to -2 is option 1 -1/2 minus 1/3, option 2 -1/3 minus 1/2, option 3 1/3 comma 1/2, option 4 1/2 comma 1/3. Here we have pair of linear equations in two variables. Therefore we have to find an option which satisfies both the equations. ఈ టూ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేసే ఎక్స్ కమా వై వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంది. ఇఫ్ ఆప్షన్ 1లో ఎక్స్ వై రెండు కూడా నెగిటివ్గా ఉన్నాయి, అంటే ఇది -1/2 ఇది -1/3, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం రావాలి, పాజిటివ్ వాల్యూ రావాలి. కాబట్టి ఎక్స్ వైలు నెగిటివ్ కాకూడదు. ఆప్షన్ 1 అనేది రాంగ్. ఆప్షన్ 2లో కూడా ఎక్స్ వై వాల్యూస్ రెండు నెగిటివ్గా ఉన్నాయి, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మనకి పాజిటివ్ వాల్యూ 13 రావాలి. కాబట్టి ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఈ టూ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ మనకి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఆప్షన్గా చూస్తే ఎక్స్ వాల్యూ 1/3, వై వాల్యూ 1/2 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఎక్స్ వాల్యూ 1/3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే 1/3 ఏమవుతుంది అంటే 2/x వాల్యూ 1/3 ప్లస్ 3/y వాల్యూ 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. when this 3 goes up it becomes 3 into 2 6 plus when this 2 goes up it becomes what, 6 is equal to what, 12. So but what we have to get 13, therefore this is what, wrong option. So therefore option 4 is right answer. Option 4 is right answer. If you want to check, you can check it now. సో x ఈక్వల్ టు 1/2, y ఈక్వల్ టు 1/3 ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఏమవుతుందంటే మనకి 2/x ఈక్వల్ టు 1/2 సబ్స్టిట్యూట్ చేద్దాం డినామినేటర్లో. అదేవిధంగా 3/y ఈక్వల్ టు 1/3 సబ్స్టిట్యూట్ చేయాలి డినామినేటర్లో. 1/3 ఈక్వల్ టు when this 2 goes up 2 into 2 4 plus when 3 goes up 3 into 3 9, 9 plus 4 13. What we got, 13. So this point the values of x and y also satisfy the second equation is also. So therefore whenever you have two equations, by inspection method or by checking we can get the right answer very quickly. Question number 2, if the system of equations x plus 2y plus 5 equal to 0 and 3x plus ky, this is k, 3x plus ky equal to ky plus 3x plus ky plus 15 equal to 0 has no solution. So here we have pair of equations and the equations has no solution, then k equal to how much? Option 1 -6, option 2 6, option 3 3/2, option 4 2/3. Right? So here pair of linear equations in two variables, we have two equations. The two equations should be compared with what? This equation should be compared with a1x plus b1y plus c1 equal to 0, and the second equation should be compared with a2x plus b2y plus c2 equal to 0. Whenever the system has no solution, what is the condition? a1/a2 equal to b1/b2 but not equal to c1/c2. We have three cases I explained very clearly in basic concepts. So therefore whenever a1/a2 equal to b1/b2 but not equal to c1/c2, then only the equations has no solution. Therefore what is a1/a2? A1 means x coefficient. X coefficient is what? 1.
So 1 by a2 means x coefficient in second equation, this is what 3. Similarly b1 by b2 means y coefficient 2 and what k, 2 by k. This implies when I cross multiply this, k into 1 k equal to 3 into 2 6. Therefore option 2 is what? Right answer. Therefore in this fourth unit pair of linear equations in two variables, the three conditions are very very important. So whenever a1 by a2 equal to b1 by b2 but not equal to c1 by c2, then the two equations have no solution. Therefore k equal to 6 is the right answer. Question number 3, root 3x plus root 2y equal to 2 root 2. Second equation, root 2x minus root 3y equal to 3 root 3. Then x equal to how much? Y equal to how much? So therefore in this third question we have two equations in two variables x and y. You can solve them directly or by inspection method also we can get the answer very easily. When I substitute first option means when I substitute x equal to 1 here, I will get what? Root 3. When I substitute 2 here, I will get 2 root 2. I won't get what? 2 root 2. I am not getting 2 root 2. Means when I substitute x equal to 1 and y equal to 2 in the first equation, I am not getting 2 root 2. I am getting root 3 plus 2 root 2. Therefore, this option is what? Wrong. Now I am substituting second option, x equal to root 6, y equal to minus 1. Substitute in this first equation. When I substitute x equal to root 6 here, root 3 into root 6 plus root 2 into y is equal to how much? Minus 1. This implies root of 3 into 6, 18, minus into plus minus root 2. 18 can be written as 9 into 2 minus root 2. So 18 can be written as 9 into 2 అన్నమాట. సో రూట్ 9 అంటే 3 అవుతుంది. 3 రూట్ 2 మైనస్ రూట్ 2. సో 3 టైమ్స్ రూట్ 2 ఉంది, ఇక్కడ ఒక్కసారే ఉంది. 3 టైమ్స్లోంచి 1 టైం తీసేస్తే మనకి ఇంకెంత వస్తుందంటే 2 రూట్ 2. ఆప్షన్ 2 is what? Right answer. Similarly, you can substitute these values here, you will get right answer. Question number 4, if the solutions of ax plus by equal to 2 and bx plus y equal to 5 are 4 and 6, then a equal to how much? Option 1 minus 1 by 4, option 2 7 by 8, option 3 minus 3 by 4, option 4 minus 7 by 8. సో ఇక్కడ మనకి టూ ఈక్వేషన్స్ ఇచ్చారు, వాటి సొల్యూషన్స్ కూడా ఇచ్చేసాం, అంటే XY వాల్యూస్ కూడా ఇచ్చేసాం. ఏం కావాలి అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలి. సో మనం ఏం చేయాలి, వెన్ ఎవర్ ఇన్ దిస్ ఫోర్త్ యూనిట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్, టూ ఈక్వేషన్స్ సొల్యూషన్స్ ఇస్తే సొల్యూషన్స్ని మనం ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సొల్యూషన్స్ ఇవ్వడం అంటే ఏంటి అంటే ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 6 ఇచ్చేయడం జరిగింది. వీటిని మనం ఈక్వేషన్ 1, 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వేషన్ 1. దిస్ ఈజ్ వాట్? ఈక్వేషన్ 2. నౌ ఈక్వేషన్ 1లో ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో 6 మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, రైట్? ఇన్ ఈక్వేషన్ 1 వాట్ వీఆర్ డూయింగ్, ఎక్స్ ఈక్వల్ టు 4, 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ ఏ 4a. వెన్ ఐ సబ్స్టిట్యూట్ వై ఈక్వల్ టు 6, 6b ఈక్వల్ టు 2 అవుతుంది. సో దీన్ని ఇలా ఉంచి ఇప్పుడు ఈక్వేషన్ 2లో కూడా సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఈక్వేషన్ 2లో ఎక్స్ ఈక్వల్ టు 4 ఇస్తే ఇదేమవుతుంది అంటే మనకి 4b అవుతుంది. ప్లస్ అదేవిధంగా y ఈజ్ ఈక్వల్ టు 6 ఇస్తే ఇక్కడ మనకి 6 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 5. సో ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి మనకి b వాల్యూ వస్తుంది, ఎంత అనేది చూద్దాం. 4b ఈక్వల్ టు ఈ 6 ఎట్ వెళ్తే ఏమవుతుందంటే 5 మైనస్ 6 మైనస్ 1 అవుతుంది. 4b ఈక్వల్ టు -1, b ఈజ్ ఈక్వల్ టు -1/4. మనకి ఏ వాల్యూ కావాలి కానీ ఏమొచ్చింది ఇక్కడ మనకి b వాల్యూ వచ్చింది. వచ్చిన b వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి, చూద్దాం. సో ఈక్వేషన్ b ఈజ్ ఈక్వల్ టు -1/4ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అంటే 4a ప్లస్ 6 ఇంటూ ఈ b ప్లేస్లో మనం -1/4 ఇద్దాం. -1/4 ఈక్వల్ టు హౌ మచ్? 2. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 4a ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఇది 6/4 ఈక్వల్ టు 2. ఈ -6/4 అటు సైడ్ వెళ్తే ఏమవుతుందంటే మనకి +6/4 అవుతుంది. ఎలా? 4a ఈక్వల్ టు 2 ప్లస్ 6/4. 4 LCM అవుతుంది ఇక్కడ మనకి. 4 ఇంటూ 2 8, 8 ప్లస్ 6 మనకి 14 అవుతుంది. సో ఇంకా 4a ఈజ్ ఈక్వల్ టు 14/4. దిస్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 4 ఇటు సైడ్ వస్తే మనకి 14/4 ఇంటూ 4 అవుతుంది. 14లో 2 7 టైమ్స్, ఇందులో 2 టైమ్స్, 7/8 అవుతుంది. 7/8. ఆప్షన్ 2 ఈజ్ వాట్? రైట్ ఆన్సర్. అంటే మనకి సొల్యూషన్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఈక్వేషన్స్ వచ్చినాయి, దీని నుంచి b వాల్యూ -1/4 వచ్చింది.
దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే ఏ ఈక్వల్ టు 7/8. ఇక్కడ మనకి ఇన్స్పెక్షన్ లేదా చెకింగ్ మెథడ్ సూటబుల్ అవ్వట్లేదు కాబట్టి ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసాం. ఎనీహౌ ఆప్షన్ 2 7/8 ఈజ్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x plus 3y equal to 5 and 6x plus ky equal to 12. Here we have what? K has no solutions. అంటే ఈ 2 ఈక్వేషన్స్కి సొల్యూషన్ లేకపోతే k వాల్యూ ఎంత? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 9, ఆప్షన్ 4 12. Therefore these 2 equations have no solution means a1 by a2 equal to b1 by b2 but not equal to c1 by c2. This is the condition for what? 2 lines should be parallel, means the given 2 lines are parallel, they have no intersection point, therefore there is no solution. Therefore a1 by a2 equal to b1 by b2 but not equal to what? c1 by c2. This part is enough. So here a1 by a2 means 2 by 6 equal to b1 by b2 means 3 by k. This 2 goes 3 times, it is what? 1 by 3 by cross multiplication k into 1, k equal to 3 into 3 9. So therefore option 3 is what? Right answer. Therefore the given 2 equations has no solution if k equal to 9. Question number 6, if the system of equations 2x plus 3y equal to 7 and a plus b into x plus 2a minus b into y equal to 21 has infinite number of solutions, then a equal to how much, b equal to how much? Here we have 4 options, right? సో ఇక్కడ మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చాము, వాటికి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే కండిషన్ ఏమని తెలుసు మనకి అంటే a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు వాట్? c1 by c2. సో ఇందులో మనకి a1 by a2 అంటే ఏమవుతుంది అంటే 2 by a plus b అవుతుంది. 2 by a plus b ఈజ్ ఈక్వల్ టు b1 by b2 అంటే 3 by 2a minus b అవుతుంది. ఇంకా ఈజ్ ఈక్వల్ టు c1 by c2 అంటే మనకి 7 by 21. 7 by 21 అంటే 7 ఇందులో మనకి 3 times క్యాన్సిల్ అవుతుంది, 1 by 3. అంటే ఇక్కడ మనకి 2 by a plus b ఎంత అవ్వాలి అంటే 1 by 3 అవ్వాలి. సో a plus bని యాడ్ చేయండి. ఇక్కడ ఆప్షన్ 1లో a plus bని యాడ్ చేస్తే 5 minus 1 4 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2 by 4. 2 by 4 అంటే ఎంత వస్తుంది? 1 by 2 వస్తుంది. కానీ మనకి ఎంత రావాలి? 1 by 3 రావాలి. అంటే ఆప్షన్ 1 అనేది ఏమైంది? రాంగ్ అయింది. సో మనం ఇన్స్పెక్షన్ మెథడ్ లేదా చెకింగ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. మనం సెకండ్ ఆప్షన్లో మనకి a plus b ఎంత అవుతుందంటే 5 plus 1 6 అవుతుంది. ఈ a plus b ప్లేస్లో మనం ఎంత రాయాలి అంటే a plus b అంటే 5 plus 1 6. 2 ఇందులో 3 times పోతుంది అంటే 1 by 3 అంటే 1 by 3 వచ్చేస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 a equal to 5 and b equal to 1 is what? Right answer for the given question. సో మనం ఇక్కడ ఇన్స్పెక్షన్ మెథడ్ లేదా ఆప్షన్స్ని చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా సింప్లిఫై చేస్తూ మనం సొల్యూషన్ కావాల్సిన ఏబీ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 3x minus 2y minus 7 equal to 0 and 6x plus ky plus 11 equal to 0 has a unique solution, then k equal to how much? So same concept. అంటే in this entire 4th unit pair of linear equations in 2 variables మనం ఆ 3 కండిషన్స్ని మనం బాగా యూజ్ చేస్తున్నాం. అంటే యూనిక్ సొల్యూషన్ ఉంటే కండిషన్ ఏంటి, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటే కండిషన్ ఏంటి, నో సొల్యూషన్ ఉంటే కండిషన్ ఏంటి అనేది. ఇక్కడ యూనిక్ సొల్యూషన్ అంటే మనకున్న కండిషన్ ఏమని తెలుసు అంటే మనకి a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2. అంటే ఆ 2 లైన్స్ కూడా ఏమవుతుంది అంటే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి ఒక పాయింట్ దగ్గర. ఆ పాయింట్నే మనం ఏమని చెప్పాము? యూనిక్ సొల్యూషన్ అని చెప్పాము. ఇప్పుడు a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2. a1 by a2 ఎంత మనకి 3 by 6 అవుతుంది. 3 by 6 నాట్ ఈక్వల్ టు b1 by b2 ఎంత? -2 by k అవుతుంది. -2 by k. సో ఇప్పుడు ఈ 3 ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 2 times అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది అంటే 1 by 2 ఉంది. క్రాస్ మల్టిప్లై చేస్తే k into 1 k నాట్ ఈక్వల్ టు 2 ఇటు వస్తే 2 into -2 -4. అంటే k నాట్ ఈక్వల్ టు -4 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడతో మనం 2019 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో 2018, 17, 16 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ 4th చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి మీకు అందిస్తాము. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మ్యాథ్ టైమ్ విత్ ధనప్రసాద్. జై హింద్.